నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పెద్దపల్లి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణన్ గెలిపించుకుంటామని పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు పకడ్బందీగా మొదటి దశ ఈవీఎం ర్యాండమైజేషన్ పూర్తి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ వెల్లడి భారత నవ నిర్మాణం కోసం జన్మించిన మహానేత మోదీ బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి వెల్లడి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి పెద్దపల్లి ఆర్టీఓ బి గంగయ్య విజ్ఞప్తి గురుభక్తిని చాటుకున్న ఆనాటి వెంకట్రావుపల్లి శాతవాహన విద్యానికేతన్ పూర్వ విద్యార్థులు పిల్లా చెల్ల అందరినీ చల్లంగా చూడు తల్లి అంటూ పోచమ్మకు బోనాలను సమర్పించుకున్న భక్తులు పెద్దపల్లి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణన్ గెలిపించుకుంటామని పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యే వెల్లడించారు. పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో బుధవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన గడ్డం వంశీకృష్ణకు ఎమ్మెల్యేలమంతా అండగా ప్రచారం చేస్తూ ప్రజాసేవలో ఉన్న వంశీకృష్ణను గెలిపించాలని ప్రజలను కోరడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనలో సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. వివేక్ గారికి తో పాటు ఈ రోజు మా పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీ వివేక్ గారు తో పాటు ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ మా సహచర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున 7 నియోజకవర్గాలకు సంబంధించిన మా నాయకులందరి తరఫున అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం, అప్పీల్ చేస్తా ఉన్నాం. యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి, ప్రధానంగా మరి ఆ ప్రాంతానికి ఎనలేని సేవ చేసిన స్వర్గీయులైన మాజీ కేంద్ర మంత్రివర్యులు వెంకటస్వామి గారి మన్మడిగా ఆ 7 నియోజకవర్గాల్లో అనేక మందితో పరిచయం ఉన్న వ్యక్తిగా, పదవి ఉన్నా లేకున్నా వారు స్వచ్ఛంద సేవ చేస్తూ అనేక సందర్భాల్లో అక్కడ పేదవారికి సంబంధించి ఆ ప్రాంత ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలను తీర్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఈరోజు ట్రస్ట్ పరంగా అనేక కార్యక్రమాలు చేసిన మరి డాక్టర్ వివేక్ గారితో పాటు సోదరుడు వంశీ గారు కూడా ప్రజాసేవలో నిమగ్నమై ముందుకు నడిచిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మా నాయకురాలు సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు కూడా యువతకు ప్రోత్సాహం చేయాలి, యువతరాన్ని రాజకీయంలోకి ముందుకు నడపాలి, సేవా దృక్పథంతో ఉన్న ప్రజాసేవ చేయాలని వస్తున్న వారిని అందరినీ కూడా ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో సుపరిచితుడిగా ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకత్వం వహించిన ఆ కుటుంబానికి సంబంధించి మరి ప్రాధాన్యత ఇచ్చి
వారిని నిలబెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని రంగులలో ఆలోచన చేసి అన్ని రకాలుగా ఆలోచన చేసి వంశీ గారి అభ్యర్థిత్వాన్ని కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం చేయటం, నాయకత్వం కూడా ఈరోజు ప్రధానమైన బాధ్యత 7 శాసన సభ్యులకు సంబంధించిన వారిపై పెట్టి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుతో ముందుకొస్తా ఉన్న వంశీ గెలిపియాల్సిందిగా కోరటానికి మేమందరం కూడా కలిసి కట్టుకొని పనిచేయడానికి ముందుండి నిలబడటానికి ఈరోజు ప్రజలందరినీ కూడా కోరటానికి సమక్షంలో కూడా మేమందరం కూడా ఒక్క తాటిపైకి వచ్చి వారిని గెలిపించేయాల్సిన బాధ్యతతో ముందుకు నడుస్తున్నామని మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి, యావత్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన మా ప్రజలందరికీ కూడా మనవి చేయడానికి, అప్పీల్ చేయడానికి మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మరి మేము పార్లమెంట్లో ఉన్నటువంటి 7 శాసనసభ్యులందరం కలిసి ఏ రకంగా అయితే శాసనసభ ఎన్నికల్లో పెద్ద మెజార్టీతో మరి ప్రజలు ఆశీర్వదించినారో అదే స్థాయిలో మరి దివంగత నేత మా పెద్దపల్లి పార్లమెంట్ అందరికీ సుపరిచితులైనటువంటి గౌరవ క్రీస్తు శిష్యులు వెంకటస్వామి గారి యొక్క మనవడిగా మా లెగసీతో మరి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయులను వంశీ గారిని పెద్ద మెజార్టీతో ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు అందరికీ. ఈ సందర్భంలో ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, కానీ కేవలం మీ అందరి ఆశీర్వాదాలు, శ్రీధర్ బాబు గారి ఆశీర్వాదాలతో నాకు ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ బాధ్యతని సరిగ్గా నిర్వహించడానికి నాకు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న గౌరవ మంత్రివర్యులతో సహా ఇతర శాసనసభ్యులందరి బ్లెస్సింగ్స్ మరి ఆదేశాలతో నేను పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి అన్ని కులాలకు, అన్ని మతాలకు నా వంతు నేను కష్టపడి కృషి చేసి పెద్దలు కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకొని వాళ్ళు ఎట్లయితే కార్మిక రంగానికి కానివ్వండి, పేద ప్రజలకు కానివ్వండి, అందరికీ ఒక ప్రియతమ మిత్రుడు, నాయకుడుగా ఎట్లయితే అందరూ గుర్తుపెట్టుకుంటారో వారి స్ఫూర్తిని తీసుకొని వాళ్ళ ఆదేశాలు ప్రజల కోసము నేను సేవ చేయడానికి మీ అందరి ముందు వచ్చానని చెప్పి చాలా బాధ్యతతో నాకు ఆనందంగా ఉంది. అందరూ కూడా తెలుసు, కాకా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజాసేవలో ఉన్నారు, ప్రజల సేవ కోసమే పనిచేస్తున్నారు. ప్రజలు కూడా అదే గుర్తించి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు సర్వేలో ఏదొచ్చిందో దాన్ని ఏఐసిసి గుర్తింపు తీసుకొని నిర్ణయం తీసుకుంది. మా తరఫున కేవలము కాకా వెంకటస్వామి గారు ఎన్ని సంవత్సరాలు ప్రజల కోసం పనిచేశారు. లక్ష్మణ్ గారు చెప్పినట్టు సింగరేణి సంస్థ బిఐఎఫ్ఆర్లో ఉన్నప్పుడు 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడడంలో కీలకమైన పాత్ర వేశారు. రామగుండం ఫర్టిలైజర్ యూనిట్ రీఓపెనింగ్ లో కూడా అందరం కూడా కలిసి ఆ రోజులలో ఆ ప్లాంట్ ని రీఓపెన్ చేయడంలో కీలకమైన పాత్ర వేశారు. ఈ విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, ఇక పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలలో వినియోగించే ఈవీఎం యంత్రాల మొదటి దశ
ర్యాండమైజేషన్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, జీవి శ్యాంప్రసాద్ లతో కలిసి ఈవీఎం యంత్రాల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా ఈవీఎం యంత్రాల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టామని అన్నారు. పార్లమెంటు ఎన్నికలలో మొదటి దశ ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియ జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో, రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నారు. ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్ మొదటి దశలో జిల్లా ఎన్నికల అధికారి జిల్లాలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కేటాయించడం జరుగుతుందని, రెండవ దశలో ఈవీఎం యంత్రాలను రిటర్నింగ్ అధికారి పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయింపు చేస్తారని అన్నారు. పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 290, మంత్ని అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 290, రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 260 పోలింగ్ కేంద్రాలకు ప్రస్తుతం ఈవీఎం యంత్రాలను కేటాయించడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మనకు అవసరం ఉన్న బ్యాలెట్ కంట్రోల్ యూనిట్ల కంటే 25% అదనంగా వీవీప్యాట్లు, 40% అదనంగా కేటాయించడం జరుగుతుందని, వీటిని కలిపి ర్యాండమైజేషన్ చేస్తామని, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆన్లైన్ విధానం ద్వారా పారదర్శకంగా ర్యాండమైజేషన్ చేస్తామని అన్నారు. అయితే మొదటి ర్యాండమైజేషన్ సంబంధించి హార్డ్ కాపీలు, సాఫ్ట్ కాపీలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్, అదనపు కలెక్టర్లు అందించారు. ఈవీఎంలు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ కు తరలించే సమయంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేస్తామని చెప్పారు. మొదటి ర్యాండమైజేషన్ జిల్లా వారీగా చేయడం జరుగుతుంది. రెండో ర్యాండమైజేషన్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వారీగా చేయడం జరుగుతుంది. ఇది గమనించాలి. ఈ రోజు మనం చేసేది మొదటి ర్యాండమైజేషన్. మొదటి ర్యాండమైజేషన్ లో జిల్లాలో ఉన్న మషీన్లు, అది బియ్యులైనా, సీయులైనా, వివిప్యాట్లు జిల్లాలో ఉన్న నియోజకవర్గాలకు కేటాయించడం జరుగుతుంది. అంటే మన దగ్గర పెద్దపల్లి, మంత్రి, రామగుండం కేటాయించడం జరుగుతుంది. ధర్మపురి, జడ్చీయాలోనే ర్యాండమైజేషన్ అవుతుంది, వాళ్ళు కేటాయించుకుంటారు. రెండో ర్యాండమైజేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ నియోజకవర్గానికి కేటాయించిన మషీన్లని బూత్ వారీగా కేటాయించడం జరుగుతుంది. రెండో ర్యాండమైజేషన్ అదే తేడా. ఈరోజు మనం చేయబోతుంది ఫస్ట్ ర్యాండమైజేషన్. సో జిల్లా వారీగా 3 నియోజకవర్గాలకి మన మషీన్లు మనం పంచుకుంటాం. దీంట్లో బ్యాలెట్ యూనిట్ ఉంటుంది, కంట్రోల్ యూనిట్ ఉంటుంది, వీవీప్యాట్ ఉంటుంది. వీటిగా టోటల్ మనకి బియూసీయూకి 125%, 125%, వీవీప్యాట్కి 140%. సో రిక్వైర్మెంట్కి 125%కి బియూసీయూస్ మనం ర్యాండమైజ్ చేసుకుంటాం. కరెంట్గా మనం ఒక్క బియూని దాటదు అని అనుకుంటున్నాం. ఎలాగైనా క్యాండిడేట్ సెట్టింగ్ అయిన తర్వాత ఇంకో బియూ అవసరం వస్తే 16 మందిని దాటితే రెండో బియూని కూడా మన సప్లై సరిగ్గా స్టేట్లో ఉంది, సరిపోతుంది. సియూని కూడా మనకి ఎంత అవసరం ఉందో దానికి 125% ర్యాండమైజేషన్ చేయడం జరుగుతుంది. వీవీప్యాట్లను ప్రతిసారి మనం కొంచెం ఎక్కువ చేస్తాం ర్యాండమైజేషన్. 135% చట్టంలో ఉంటే 140% మనం ర్యాండమైజేషన్ చేస్తున్నాం. అంటే రిక్వైర్మెంట్ కన్నా సర్ప్లస్ లోనే పెట్టుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు బి గంగయ్య, బి హనుమానాయక్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టర్ ఏవో శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, ఏడీఎం కవిత తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్. మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499933303 9989497898.
భారత నవ నిర్మాణం కోసం జన్మించిన మహానేత మోదీ అని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి కొనియాడారు. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం ఉదయం వాకర్స్ ని నేరుగా కలుసుకొని రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోమాస శ్రీనివాస్ నాయకత్వాన్ని బలపరుస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అధికార దాహంతో పనిచేసే పార్టీలు కారు చెయ్యి అని అన్నారు. మోసపూరిత హామీలు ఇచ్చే నాయకుల మాటలు నమ్మొద్దన్నారు. దేశంలో వికసిస్తున్న కమలానికి ఓటుతో మద్దతు తెలపాలని కోరారు. బీజేపీ గెలుపు ద్వారానే దేశ రాష్ట్రం అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందన్నారు. మోదీ నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి గోమాస ద్వారా సాధ్యమని ఈ విషయాన్ని ప్రజలందరూ విశ్వసిస్తున్నారని అన్నారు. దాదాపుగా ఈ సింగరేణి స్టేడియంలో దాదాపు ఒక 1000 మంది వాకర్స్ ఈరోజు 1000 మందిని కలవడం జరిగింది. వ్యాపారస్తులు, విద్యావేత్తలు, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగులు, యువకులు అందరినీ కూడా కలుస్తూ ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి గోమాసే సీనన్న పార్లమెంట్ అభ్యర్థి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరడం జరుగుతూ ఉన్నది. అయితే ప్రజల నుండి వచ్చేటువంటి స్పందన మరి చాలా అద్భుతంగా ఉన్నది. నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధాని కావాలని, ఈ 10 ఏళ్లలో వారు చేసినటువంటి అభివృద్ధికి గుర్తింపుగా 3వసారి ఓటు వేస్తామని చెప్పి ప్రజలంతా కూడా ముందుకు రావడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలారా ఆలోచన చేయాల్సిందిగా మేము విన్నవిస్తూ ఉన్నాము. మీరు చూడండి, వాళ్ళ గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ 10 ఏళ్లలో అద్భుతంగా భారత్ని ఇవాళ ప్రపంచంలోనే గుర్తింపు పొందేటట్టుగా ఇవాళ మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. కాబట్టి మీరంతా కూడా పార్లమెంట్ ఎన్నికలలో మరి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి అభివృద్ధిని కాంక్షించాలని ప్రజలందరికీ కూడా విన్నవిస్తా ఉన్నాము. భారత్ మాతాకి జై. ఎన్నికల ప్రచారంలో కందుల సంధ్యారాణితో పాటు బీజేపీ నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్, గాండ్ల ధర్మపురి, మహావాది రామన్న, కొండపర్తి సంజీవ్, పాకాల నరసింహారెడ్డి, ముకురి రాజు, దాసరి శ్రీనివాస్, కొమ్మ స్వామి, కోమల మహేష్, మచ్చ విశ్వాస్, గోపగాని నవీన్ గౌడ్, తోటకూర కుమారస్వామి, పిడుగు కృష్ణ, జక్కుల నరహరి, పెండం సత్యనారాయణ, శ్యామ్ పటేల్, బరుపటి నారాయణ, దాసరి ఉషల్, మామిడాల శ్రీనివాస్, పాయితరి రాజు, ఆకాష్ గౌడ్, సుధమల్ల రమేష్, ధర్మాజీ వినయ్, మేకల మహేందర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య కోరారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో నిర్వహించిన ఓటర్ అవగాహన 5K రన్ లో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, ఏసీపీ కృష్ణ, సిఐ కృష్ణలతో కలిసి పాల్గొని జెండా ఊపి 5K రన్ ను ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి అమర్ నగర్, మసీద్ చౌరస్తా, జెండా చౌరస్తా, సుభాష్ విగ్రహం, కమాన్ మీదుగా తిరిగి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు 5K రన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య మాట్లాడుతూ రాబోయే లోక్సభ ఎన్నికల దృష్ట్యా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, నమోదైన ప్రతి ఒక్క ఓటరు తమ ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేరును సరిచూసుకోవాలని, జాబితాలో తమ పేరు లేని పక్షంలో వెంటనే నూతన ఓటరుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు సమర్పించాలని, పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి మే 13న జరిగే పోలింగ్ లో ప్రతి ఒక్క ఓటర్ పాల్గొని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే లోకసభ ఎన్నికల సందర్భంగా ఈ ఓటర్ల లోపల అవగాహన కల్పించడానికి మరియు కొత్తగా నమోదు చేసుకోవాల్సినటువంటి 18 సంవత్సరాలు దాటినటువంటి ఓటర్ల ఎవరైతే ఉన్నారో మన కొత్త యువతను కొత్తగా నమోదు చేసుకోవాలని, అలాగే నమోదైన ఓటర్లు ఖచ్చితంగా ఈ ఎన్నికలలో పాల్గొని వారి యొక్క ఓటును వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా వారి సొంత విచక్షణ మేరకు ఓటు వేయాలని అవగాహన కల్పించడం గాను ఈరోజు స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈ 5K రన్ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మన పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అందరూ నమోదు కాని యువతకు నా యొక్క రిక్వెస్ట్, మీరు
నేరుగా ఆన్లైన్లో మన వెబ్సైట్ ద్వారా కానీ లేదు అంటే మీకు అందుబాటులో ఉన్న బిఎల్ఓ ద్వారా కానీ నమోదు చేయించుకోవాలి. అలాగే నమోదైనటువంటి ఓటర్లందరూ కూడా రాబోయే ఎన్నికల లోపల ఖచ్చితంగా పాల్గొని వారి యొక్క విలువైన ఓటును వినియోగించుకోవాలని. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, తహసీల్దార్ రాజ్ కుమార్, మున్సిపల్ రెవెన్యూ ఉద్యోగులు, యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330. బ్యాక్ టు న్యూస్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్న పదాలను నిజం చేస్తూ ఆనాటి వెంకట్రావుపల్లి పూర్వ విద్యార్థులు గురుభక్తిని చాటుకున్నారు. ఒకప్పటి వెంకట్రావుపల్లి ప్రస్తుతం న్యూ మారేడుపాకలో కొనసాగుతున్న శ్రీ శాతవాహన విద్యానికేతన్లో 1989 నుంచి 2023 వరకు చదువుకున్న పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఇటీవల న్యూ మారేడుపాకలో నిర్వహించుకున్నారు. ఈ సమ్మేళనంలో ఆనాటి తమ గురువుల పరిస్థితులు చూసి చలించిన విద్యార్థులు పాఠశాల ప్రిన్సిపల్, ఇటీవల విద్యారత్న అవార్డు అందుకున్న P. వెంకట మాధవరావు, పరిమళ మేడంలను మంగళవారం సాయంత్రం న్యూ మారేడుపాకలోని పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. గురువులకు గురు దక్షిణగా 10 గ్రాముల 2 బంగారు ఉంగరాలను, 50,000 రూపాయలను అందజేశారు. తమకు విద్యా బుద్ధులు నేర్పిన గొప్పవారిని చేసిన గురువులను కీర్తించారు. కర్తవ్యంగా నిర్వహించి తమ బాధ్యతగా నిర్వర్తించిన ప్రతి లీడర్కు మనస్ఫూర్తిగా పేరున విద్యార్థులందరికీ కూడా దీన్ని నడిపిస్తూ అందరికీ ఒక తాటి తీసుకున్న ప్రతి గ్రూప్ లీడర్కు మనస్ఫూర్తిగా నేను తల వంచి శుభాకాంక్షలు చేస్తున్నాను. శ్రీ శాతవాహన విద్యానికేతన్ ఉన్నత పాఠశాల వెంకట్రావుపల్లె గ్రామంలో 1985లో స్థాపించబడిన మా గురువుగారైన మాధవరావు సారి ఆధ్వర్యంలో ప్రారంభించబడి ఆ సంవత్సరం మేము జాయిన్ అయినాం. ఆ సారు అడుగుజాల్లో వాళ్ళు చెప్పిన బుద్ధులతోటి, మంచి మాటలతోటి, మంచి నడవడికతోటి ఇంత స్థాయికి మేము ఎదిగినాము. మార్చి 2024 ఆదివారం మహాసమ్మేళనం అనే కార్యక్రమము చేయడానికి ముఖ్య ఉద్దేశం, నా తోటి మిత్రులతో పాటు జూనియర్స్ కూడా మంచి సహకారంతో ఇంత పెద్ద ఎత్తున మహా ఆత్మీయ సమ్మేళనం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు జరగలేదు. అది మీ దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మా గురువు గారైన శ్రీ మాధవరావు సార్ గారికి ఈ మధ్యనే విద్యారత్న అవార్డు రావడం మాకు గొప్ప గర్వకారణం. పూర్వ విద్యార్థులందరం ఈరోజు కలుసుకోవడం జరిగింది. మా సార్కు ఘనంగా సన్మానం చేసినాం 24వ తారీఖు. ఈరోజు మళ్ళీ కలుసుకున్నాము. సార్కి కొద్దిగా సువర్ణ పెట్టేసి ఈరోజు గురుదక్షిణగా మేము అతన్ని రుణం తీర్చుకోవడానికి ఎంత చేసినా తక్కువనే మేము మాధవరావు సార్కి ఈరోజు సార్ చెప్పిన విద్య నేర్చుకొని ఈరోజు బుద్ధిమంతులుగా విద్యాబుద్ధులు నేర్చుకున్న మా గురువు గారిని మేము ఈరోజు సన్మానించుకున్నందుకు
మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల కన్వీనర్ సాంబారి రాజేష్, మహిళా కన్వీనర్ మెండే లక్ష్మి, పెండ్లి రమణారెడ్డి, గోపు రవీందర్ రెడ్డి, కంది నాగరాజు, నాగమణి, శ్రీదేవి, నగేష్, వేణు, గుండెటి రమేష్, ఈసంపేర్ల రమేష్, బిళ్ళ తిరుపతి రెడ్డి, దేవనపల్లి చక్రపాణి, నాథాడి సుధాకర్ రెడ్డి, పవన్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. పిల్లా జిల్లా అందరినీ చల్లంగా చూడు తల్లి అంటూ బుధవారం భక్తులు పోచమ్మకు బోనాలను సమర్పించుకున్నారు. ఉగాది పర్వదినం దగ్గర పడుతుండటంతో గోదావరికని మెయిన్ చౌరస్తాలోని పోచమ్మ దేవాలయంకు మహిళలు నెత్తిన బోనాలతో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో మొక్కులను సమర్పించుకున్నారు. పోచమ్మ తల్లికి ఇష్టమైన కళ్ళు, బెల్లం శాఖతో మొక్కుతూ పోచమ్మ దేవాలయం ముందున్న రావి చెట్టుకు చిలుకలను, ముడుపులను కట్టారు. ఇంటిల 10 చల్లగా ఉండాలని తల్లి నీ వాంఛన్ మళ్ళొచ్చే ఏడు మంచిగా పోచమ్మ బోనాలను చేసుకుంటామని మొక్కులను తీర్చుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు దేశ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రపంచం ఖాయమని పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంతో పాటు తాళ్లపల్లి, ముత్యంపేట గ్రామాలలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘునాథ్ పార్టీ శ్రేణులతో కలిసి బీజేపీ సంక్షేమ కరపత్రాలతో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ముందుగా దండేపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటేనే దేశంలో పేద ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోదీ ప్రభుత్వం రావాలన్నారు. దేశ ప్రజలు మూడోసారి నరేంద్ర మోదీ పాలన కోరుకుంటున్నారని, కమలం పువ్వుకు ఓటు వేసి అధిక మెజార్టీతో తనను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో బీజేపీ పార్టీ నాయకులు హక్కున చేర్చుకొని ప్రతి ఇంటింటికి మోడీని గెలిపించాలి, మరోసారి ప్రధానమంత్రి చేయాలి అన్నటువంటి దృఢ సంకల్పంతో ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించుకోవాలి గోమాస శ్రీనివాసనని ప్రచారం సాగుతున్నది. ఈ ప్రచారంలో ప్రజల యొక్క ఆలోచన కనబడుతుంది. 100% ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలను తీర్చాలంటే రాబోతున్నటువంటి మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ రాబోతుంది కాబట్టి ఇక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి గోమాస శ్రీనివాసన్ గెలిపించాలని నిర్ణయం నాకు వచ్చినట్టు కనబడుతుంది. అంతేకాదు మిత్రులారా, ఈ యొక్క జిల్లాలో గత 35 సంవత్సరాల నుంచి కుటుంబ పాలన అని చెప్తున్నటువంటి ఇంతకుముందు వివేక్ గారు చెప్పేవారు. అతడే కుటుంబ పాలన చేస్తున్నాడు. వారి తండ్రి 4 సార్లు ఈ ప్రాంతం నుంచి ఎంపీ గెలిచి, ఆ తర్వాత ఆయన పెద్ద కొడుకు ఇంకోసారి ఎమ్మెల్యే గెలిచి, ఆ తర్వాత వివేక్ ఓసారి ఎంపీ గెలిచి, మళ్ళీ ఇప్పుడు వివేక్ అన్నైనటువంటి వినోద్ గారు బెల్లంపల్లి నుంచి, వివేక్ గారు చెన్నూరు నుంచి ఆయన కొడుకు అయినటువంటి ఒక అమలు బేబీ లాంటి పిల్లోని పట్టుకొచ్చి ఈ ప్రజల దగ్గర కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలని మోసం చేసి వస్తున్నాడు. కాబట్టి అతని కుటుంబ పాలన తరిమికొట్టి వివేక్ గారిని ప్రాంతం నుంచి పంపించినప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు రాములు, నియోజకవర్గం కన్వీనర్ మల్లికార్జున్, నాయకులు రాజయ్య, సురేందర్, శ్రీనివాసు, మాజీ ఎంపీపీ గురువయ్య, గూడెం వైస్ చైర్మన్ సురేష్, సంతోష్, వెంకటేష్, మల్లేష్, మహేష్, లక్ష్మణ్, అశోక్, సురేందర్, సత్తయ్య, వెంకటేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెద్దపల్లి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణన్ గెలిపించుకుంటామని పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు పకడ్బందీగా మొదటి దశ ఈవీఎం ర్యాండమైజేషన్ పూర్తి. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ వెల్లడి. భారత నవ నిర్మాణం కోసం జన్మించిన మహానేత మోదీ. బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి వెల్లడి. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. పెద్దపల్లి ఆర్టీఓ బి గంగయ్య విజ్ఞప్తి. గురుభక్తిని చాటుకున్న ఆనాటి వెంకట్రావుపల్లి శాతవాహన విద్యానికేతన్ పూర్వ విద్యార్థులు. పిల్లా జిల్లా అందరినీ చల్లంగా చూడు తల్లి అంటూ పోచమ్మకు బోనాలను సమర్పించుకున్న భక్తులు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.